సో మనకి భుజంలో కొన్ని కండరాలు ఉంటాయండి. సో ఇక్కడ 4 కండరాలు కలిపి రొటేటర్ కఫ్ అని ఒకటి ఫార్మ్ అవుతుంది. సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టీరీస్ మైనర్, సబ్స్కాపులారిస్. సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టీరీస్ మైనర్, సబ్స్కాపులారిస్. ఓకేనండి. సో ఈ 4 కండరాలు వచ్చి ఇక్కడ ఇట్లా అతుక్కొని దాని ఒక రొటేటర్ కఫ్ మజిల్స్ అని అంటారన్నమాట. సో ఎప్పుడైనా పడ్డా, దెబ్బ తగిలినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా చాలామంది ఏంటంటే ఎక్స్రే తీయించుకుంటారు, ఎక్స్రే బాగానే ఉంది కదా అనుకుంటారు. కానీ చెయ్యి పైకి లేపడానికి రావడం లేదనుకోండి, అప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమైనా రొటేటర్ కఫ్ టేర్ అయిందేమో అని చెప్పి డౌట్ వచ్చి చూసి వాళ్ళకి మనము రొటేటర్ కఫ్ టేర్ ఉందని చెప్పామనుకోండి, డౌట్ పడినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం అనమాట. సో అది ఎంఆర్ఐలో బయటపడుతుంది. ఎక్స్రేలో మనకి రొటేటర్ కఫ్ టేర్ ఉందా లేదా అనేది కనపడదు అనమాట, ఎంఆర్ఐలో తెలుస్తుంది. ఎక్స్రేలో ఏం తెలుస్తుంది అంటే రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగినప్పుడు ఈ హ్యూమరల్ హెడ్ అనేది పైకి మైగ్రేట్ అయిపోయి యాక్రోమియని టచ్ అయ్యి ఆర్థరైటిస్ చేంజెస్ కనపడతాయి తప్ప మనకి రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగినట్టు ఎక్స్రేలో కనపడవండి, మన ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. సర్జరీ చేయాలా అంటే ఎప్పుడైతే కంటిన్యూస్గా ఒక 1 year పాటు వాళ్ళకి ఇబ్బందిగా ఉందో, నొప్పిగా ఉందో, చెయ్యి పైకి లేపలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి ఇక లాస్ట్ ఆప్షన్ సర్జరీ అనమాట. సో కంప్లీట్గా రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోతే ఏంటంటే వాళ్ళు చెయ్యి పైకి లేపలేరు, లేపినా టప్పని పడిపోతుంది. ఓకేనా. మనం ఎప్పుడు కూడా 2 షోల్డర్స్ మూమెంట్స్ ఎగ్జామిన్ చేయాలండి. 2 షోల్డర్స్ కూడా ఎగ్జామిన్ చేసి కంపేర్ చేస్తాం అనమాట. ఓకేనండి. సో ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం రొటేటర్ కఫ్ రిపేర్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్. సో మనము ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ మీరు వినే ఉంటారు, అట్లా ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపలికి కెమెరా వేసి చూడడం అనమాట. సో అప్పుడు కఫ్ మజిల్స్ ఎలా ఉన్నాయో చూసి, కఫ్ కనుక చినిగిపోతే దాని బెడ్ నీట్గా ప్రిపేర్ చేసి అక్కడ యాంకర్ వేసి, మళ్ళీ దాంట్లో సింగిల్ రో, డబుల్ రో అని కూడా ఉంటాయి టెక్నిక్స్. సో వేసి కఫ్లోంచి బైట్స్ తీసుకొని దాన్ని అక్కడ కూర్చోబెట్టి నాట్స్ వేస్తామన్నమాట. అది రొటేటర్ కఫ్ రిపేర్ అంటే చేసే సర్జరీ ప్రొసీజర్ అది. ఓకేనా అండి. సో సర్జరీ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా మళ్ళీ మూమెంట్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే మీరు కరెక్ట్ టైంలో రావాలి. మీరు లేట్గా వచ్చి ఆల్రెడీ మజిల్స్ అన్ని బాగా అట్రఫీ అయిపోయి మజిల్స్ అన్ని వీక్ అయిపోయినాయి అనుకోండి, చేసినా కానీ అంత పెద్ద రిజల్ట్ ఉండకపోవచ్చు. మళ్ళీ ఆర్థరైటిస్ కనుక డెవలప్ అవుతే అప్పుడు మళ్ళీ వేరే రకాల సర్జరీలు చేయాలి.